నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత అసెంబ్లీకి వచ్చింది లేదు తర్వాత ప్రజల సమస్యలు తీర్చేదే లేదు అయితే 15 రోజులు యూరోప్ పర్యటనని జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం కొన్ని రోజులేమో తాడేపల్లిలో కొన్ని రోజులేమో బెంగళూరులో అలా సమయం గడుపుతానే వస్తున్నారు ఇక ఎప్పుడు ప్రజల సమస్యలు తీర్చేది అసెంబ్లీకి వెళ్ళేది ఎప్పుడు ప్రజలు అడుగుతున్న విషయాలు ఇవన్నీ అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వేలుపూరి శ్రీనివాసరావు గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం శాలిని గారు సార్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా ఇటు ప్రజల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తీర్చకుండా 15 రోజులు యూరోప్ టూర్ అని కుటుంబ సభ్యులతో వెళ్ళడం ఇటు కొన్ని రోజులమ్మ బెంగళూరులో కొన్ని రోజులు తాడేపల్లిలో ఉండటం దీని అసలు ఎలా చూడాలి సార్ అమ్మ అసెంబ్లీ అనేది ఒక దేవాలయం శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి అసెంబ్లీ అనేది ఒక సరైనటువంటి వేదిక అత్యున్నతమైన వేదిక అసెంబ్లీకి ఏ శాసనసభ్యుడైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళు అటెండ్ కావాల్సింది ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి తప్పితే లేదా వ్యక్తి కోమాలో ఉన్నప్పుడు ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు స్పీకర్ గారు కోమాలో ఉన్నారు బయటకు రాలేరు అనేటువంటి పరిస్థితుల్లో చేయొచ్చు లేదా వాళ్ళు ఏమైనా మెంటల్గా ఉన్నారు పిచ్చి వాళ్ళు అయినప్పుడు వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలు ఇస్తారు అది స్పీకరో ముఖ్యమంత్రో ప్రధానమంత్రో రాష్ట్రపతితో లేదా మన గవర్నర్ గారు ఇచ్చేది కాదు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎంపీగా ఉన్నాడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఇవాళ నిన్ను నమ్ముకుని కొన్ని లక్షల మంది ఓట్లు వేశారు వాళ్ళ యొక్క సాధక బాధలు నియోజకవర్గాలు ఉన్న సమస్యలు మీరు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ 11 మంది నియోజకవర్గాలనే కాదు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా మీరు ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యకి న్యాయం చేయాల్సినటువంటి పరిష్కరించాల్సిన బాధ్యత శాసనసభ్యుల మీద ఉండేది అది ప్రతిపక్షమా అది అధికార పక్షం అనేది కాదు మరి అలాంటి మహత్తరమైనటువంటి బాధ్యత ఉన్నప్పుడు మీరు ప్రజలకు సేవకులు మీరు జీతం తీసుకుంటున్నారు నెల నెల ఆ జీతానికి మీరు న్యాయం చేయాలి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ జీతం తీసుకుని ఆఫీస్కి వెళ్ళకపోతే ఆయనకి ఆబ్సెంట్ వేస్తారు ఎక్కువ రోజులు రాకపోతే ఉద్యోగంలో తీసేస్తారు అట్లా కాకుండా మీరు మాకు ప్రత్యేకమైనటువంటి హక్కులు అనేవి ఎమ్మెల్యేలకు ఏమి ఉండవు ఎమ్మెల్యేలను కూడా నేను స్పీకర్ గారికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తానంటే మీరు కూటమి ప్రభుత్వం భారతదేశంలో నంబర్ 1గా పరిపాలన చేయాలి ఈ శాసనసభ్యులు ఎవరైతే అసెంబ్లీకి రాకుండా వీళ్ళు బయట ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు బన్ని రోజు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ అన్నీ కూడా మీడియా ద్వారా వాళ్ళ సొంత మీడియా ద్వారా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటేనే మనీ మీడియా మాఫియా అన్నమాట మరి ఆయన ఆ స్టైల్లో రాష్ట్రం మీద విషం చిమ్మటానికి బయట నుంచి పారిశ్రామికవేత్తలు రాకుండా వాళ్ళని బెదిరించడానికి అనేక కుట్రలు చేస్తున్నారన్నమాట ఎప్పుడైతే అసెంబ్లీకి రాలేదో ఏ విధమైన కారణాలు లేవు కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి వాళ్ళకి జీతాలు ఏమి ఇవ్వాల్సిన పని లేదు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఒక శాసనసభ్యుడికి ఉండేటువంటి ఫెసిలిటీసు ఏవి కూడా కల్పించాల్సిన పని లేదు ఏ విధంగా అనివార్య కారణాలు అయినప్పుడు మాత్రం ప్రత్యేకమైన సందర్భాల్లో ఏ శాసనసభ్యుడైనా అసెంబ్లీకి రాలేనప్పుడు ఒక స్పెసిఫిక్ రీజన్ చెప్పినప్పుడు ఏ స్పీకర్ అయినా పర్మిషన్ ఇవ్వచ్చు అంటే నాకు ఇష్టం ఉంటే నేను వస్తాను లేకపోతే నేను రాను నా ఇష్టారాజ్యం అనేది ఎవరికి కూడా హక్కు లేదు అందువల్ల స్పీకర్ డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ముందు ఒకసారి వార్నింగ్ ఇవ్వండి 24 గంటలు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మీరు రావాలని ఎవరైనా కోమాలో ఉన్నారనుకోండి ఒకళ్ళిద్దరు అసెంబ్లీలు శాసనసభ్యులు వాళ్ళని వదిలేసేయండి కథం వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అంతే తప్పితే తెలుసుకుంటే మేము రాజకీయంగా మాకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని చెప్పి ప్రభుత్వం ఆలోచించవద్దని నేను చెప్తున్నాను ఎందుకంటే భారతదేశంలో ఇది ఒక నిజంగా కూడా సిగ్గుపడాల్సినటువంటి సంఘటన మేము అసెంబ్లీకి వెళ్ళము మేము మా ఇష్టారాజ్యంగా చేస్తాము మేము అధికారులను బెదిరిస్తాము కులాల మధ్య చిచ్చు పెడతాము లేదా మతాల మధ్య చిచ్చు పెడతాము అనేది అది కరెక్ట్ కాదు అది డెఫినెట్గా ఉక్కుపాదంతో మీరు అణచివేయండి మీరు సేవకులు మాత్రమే మీరు నియంత్రులు కాదు మీరు ప్రజలు మిమ్మల్ని పోషిస్తున్నారు మీరు జీతం తీసుకుంటున్నారు కొంతమంది పెన్షన్లు కూడా 2 పెన్షన్లు తీసుకుంటున్నారు లక్షల కోట్లు ఉన్న వాళ్ళు కూడా నిజంగా పెన్షన్ ఎవరు తీసుకోవాలి బిలో పావర్టీ అయిన వాళ్ళు తీసుకోవాలి మరి 100 కోట్లు ఉన్నాయని మీరు ఎలక్షన్ కమిషన్కి ఇస్తున్నారు మరి డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు 100 కోట్లు ఉన్నోడికి పెన్షన్ అవసరం లేదు అంటే ఇలాంటి ఇష్యూస్ కూడా మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దేశానికి ఒక రోల్ మోడల్గా ఉండాలి ఒక ప్రత్యేకమైనటువంటి
ఒక సంస్కరణలు తీసుకురండి, పెన్షన్స్ విషయంలో కానీ ఇట్లా అసెంబ్లీకి రాకుండా బయట రాజకీయాలు చేసి రాష్ట్రాల మీద కుట్రలు చేసేటువంటి అభివృద్ధిని అడ్డుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను స్పీకర్కి కానీ మన ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి కానీ నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది మంచి సాంప్రదాయం కాదు, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం, రాజ్యాంగాన్ని అవమానించడం. అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల్ని పక్కాగా మోసం చేయటం, దగా చేయటం. సార్, ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. అయితే అభివృద్ధి చూసి వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు ట్రోల్ చేసేది ఏంటంటే, ఇప్పుడు అభివృద్ధి చూసి అది ఏమి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి రాష్ట్రంలో అభివృద్ధి లేదని దుమ్మెత్తిపోయటం, ప్రతి ఒక్కదానికి దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు వైసీపీ వాళ్ళు. ఏమంటారు సార్ దీని మీద? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఏంటంటే ఆయనకి అధికారమే లక్ష్యం. అధికారం కోసం ఆయన ఏమైనా చేస్తాడు. మనం చూసాం, వివేకానంద రెడ్డి హత్య కూడా అధికారం కోసమే చేశారు. కేవలం ఒక ఎంపీ సీటు కోసం సొంత బాబాయిని హత్య చేసినటువంటి పరిస్థితి. మరి సిబిఐ కేసుని ముందుకెళ్లకుండా సిబిఐ ఎస్పీ మీదే కేసు పెట్టారు. మరి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామంటే అక్కడ కర్నూలులో 10,000 మంది పోలీసులను పెట్టి ప్రభుత్వమే అడ్డుకుంది. అంటే ఒక హత్య కేసులో ఒక మాజీ మంత్రి, ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, ఇంకొక ముఖ్యమంత్రికి బాబాయ్ అయినటువంటి ఒక వ్యక్తి హత్య చేసినప్పుడు అత్యంత కిరాతకంగా ఆ నిందితుల్ని ముఖ్యమంత్రే కాపాడుతున్నాడని చెప్పేసి స్వయంగా వివేకానంద రెడ్డి కుమార్తె సునీత చెప్పటం అనేది మనం ప్రపంచమంతా చూశారు. ఆవిడ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టింటే ఆవిడ ఏ విధంగా ఆవిడ మీద కూడా దాడులు చేయడానికి, ఆవిడ మీద కూడా తప్పుడు కేసులు పెట్టారు. అంటే మీ తండ్రి నువ్వే హత్య చేయించుకున్నావు అని చెప్పి చెప్పారన్నమాట. అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ప్రతిపక్షం అని కాదు, ముఖ్యమంత్రి అని కాదు, ఉప ముఖ్యమంత్రి అని కాదు, మరి రాష్ట్రం మీద ఒక కక్షతో ఈ ప్రజలు నన్ను ఓడించారు కాబట్టి వీళ్ళని నేను అన్ని రకాలుగా నాశనం చేయాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అడ్డుకోవాలి, కులాల మధ్య చిచ్చు కానీ, మతాల మధ్య చిచ్చు కానీ, ప్రాంతాల మధ్య చిచ్చు కానీ, వీటన్నిటికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డికి అధికారం లేదు కాబట్టి ఇవన్నీ చేస్తారన్నమాట. ఆయనకి ఇవన్నీ వెనతో పెట్టిన విద్య. వాళ్ళ తండ్రి కూడా గతంలో మరి అధికారం కోసమే హిందూ ముస్లింల మధ్య హైదరాబాద్లో చిచ్చు పెడితే మరి చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దించడానికి ఆ రోజు 400 మంది చనిపోయారు. దీనికి కారణం రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు. అంటే తండ్రి యొక్క వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకుని ఇవాళ కులాల మధ్య చిచ్చులు పెట్టి రాష్ట్రాన్ని అడ్డుకోవటానికి అసెంబ్లీకి వెళ్లకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి కోర్టులో కేసులు వేశారు. కోర్టులు కూడా ఇలాంటి వ్యక్తుల్ని కోర్టుకు పిలిపించి చివాట్లు పెట్టి మీరు 24 గంటల్లో కానీ మీరు అసెంబ్లీకి అటెండ్ కాకపోతే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తాము, లైఫ్ లాంగ్ మీకు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉండదని చెప్పేసి ఒక వార్నింగ్, ఒక డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కోర్టుల మీద కూడా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు వీళ్ళు. రాజకీయాల్లోకి వచ్చి లక్షల కోట్ల దోపిడీ చేసి మొత్తం వనరుల్ని హోల్సేల్గా లూటీ చేస్తున్నారు. అందువల్ల ఒక భయం అనేది, ఒక ప్రజాప్రతినిధి అంటే నేను నియంత్రణే, లైసెన్స్డ్ గూండాని అన్నట్టుగా యాక్ట్ చేస్తున్నారు. అది చాలా ప్రమాదం. అది ముందు యువత కూడా ప్రతి ఒక్కడు ఒక యాంటీ సోషల్మెంట్ అయ్యేవాడు ప్రతి ఒక్కడు ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేసి ఒక దోపిడీదారుగా మారేటువంటి అవకాశం ఉంది. అందువల్ల చట్టసభలకు వెళ్ళే వాళ్ళకి మీద ఏ విధమైన కేసులు ఉండకూడదు. వాళ్ళు వైట్ పేపర్ లాగా ఉండాలి, సమాజానికి ఒక ఆదర్శంగా ఉండాలి, యువత వాళ్ళని చూసుకుని వాళ్ళు కూడా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితుల్లో ఉండాలి అనేటువంటి ఒక డైరెక్షన్ కోర్టులు కానీ, అదేవిధంగా మన ఎలక్షన్ కమిషన్ కానీ గతంలో శేషన్ గారు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. అదే సంస్కరణలు చేయాలి. మరి ఇటీవల మరణించారు అంబటి లక్ష్మణరావు గారని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అలహాబాద్ హైకోర్టు. ఆయన ఒక ఉద్యమం తీసుకొచ్చారు, నేరస్తులు రాజకీయాల్లో ఉండకూడదని. దురదృష్టం ఏంటంటే ఆయన ఇటీవల మరణించారు. అయితే ఇవాళ నేరస్తులు దగ్గర 70% ఎమ్మెల్యేల్లో కానీ ఎంపీల్లో కానీ ఇవాళ దేశవ్యాప్తంగా చూసుకున్నా మన తెలుగు రాష్ట్రాల్లో ఆ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉందన్నమాట. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం దేశాన్ని ఏ విధంగా కాపాడుకుంటాం, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటాం? ఇవన్నీ అభివృద్ధి జరగాలి అంటే చట్టసభల్లో క్రిమినల్స్ ఉండకూడదు. ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో లేదా మహిళల మీద దాడులు చేయటమో, రేపులు చేయటమో, హత్యలు చేసినట్టు వాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేసినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం భారతదేశంలో రావడానికి అవకాశం ఉంది. ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి గారిని కానీ, మోడీ గారిని కానీ, మా చీఫ్ జస్టిస్ ఆఫ్ మన సుప్రీంకోర్టు, మరి అన్ని హైకోర్టులు చీఫ్ జస్టిస్ వీళ్ళందరినీ కోరుతున్నాను, మీరు ఆర్థిక ఉగ్రవాదుల పట్ల, అత్యంత కఠినమైనటువంటి నేరస్తుల పట్ల, లేదా లిక్కర్ స్కామ్ లాంటి పెద్ద స్కాముల పట్ల
చాలా కఠినంగా వ్యవహరించాలి, శిక్షలు కూడా కఠినంగా వేయాలి. సార్ ఇప్పుడు వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు వైసీపీ వాళ్ళని. మమ్మల్ని ఎవరైతే వేధిస్తున్నారో వాళ్ళు డిజిటల్ బుక్లో రాసుకొని నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చాక వాళ్ళంతా తేలిస్తామన్నారు. నిజంగా ఇంకా వాళ్ళు అధికారంలోకి వస్తారంటారా సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేరాలు ఘోరాల మీద 9 లక్షల కంప్లైంట్లు వచ్చినాయి ఇప్పటికే. అంటే 5 సంవత్సరాల్లో 9 లక్షల నేరాలు ఘోరాలు చేశారని బాధితులు కంప్లైంట్లు ఇచ్చి నేను చెప్తున్నాను మీకు. ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు. మరి 5 సంవత్సరాల్లో లెక్కలేనన్ని ప్రతి గ్రామ స్థాయిలో కూడా మరి కబ్జాలు చేయటం కానీ, దాడులు చేయటం కానీ, మహిళలను వేధించడం కానీ, రేపులు చేయటం కానీ, హత్యలు చేయటం కానీ ఇవన్నీ చేసినా కూడా చివరికి పులివెందుల్లో చేసినా లేదా తాడేపల్లిలో మహిళల మీద దాడులు చేసినా, మానభంగాలు చేసినా, హత్యలు చేసినా కూడా ఎక్కడా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే సందర్భం లేదు. వాళ్ళు నా పార్టీ వాళ్ళు అయితే ఏ పనైనా చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, నేరాలు చేయొచ్చు, ఘోరాలు చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి లైసెన్స్ ఇచ్చాడని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల ఆయన పరామర్శలు రౌడీలని, గోండాలని, సంఘ విద్రోహ శక్తుల్ని, ఆ తర్వాత గంజాయి అమ్మే వాళ్ళని వీళ్ళందరినీ వెళ్ళి పరామర్శించడం, వాళ్ళకి నేను ఉన్నాను, వాళ్ళకి ఏదైనా నేనే అడ్డంగా ఉంటాను, నన్ను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళకి అండగా ఉంటానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వైఖరి ఏ విధమైతే ఉందో ఇవాళ యువత టెర్రరిస్టులుగా మారడానికి అవకాశం ఉంది. ఇది రాష్ట్రానికే ప్రమాదం. ఆంధ్రప్రదేశ్ని టెర్రరిస్ట్ ప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. రాష్ట్రాన్ని శాంతి భద్రత లేకుండా అక్కడ విచ్ఛిన్నం చేయడానికి అనేక రాజకీయ కుట్రలు చేస్తున్నాడు. వీటన్నిటిని కూడా రాజకీయ నాయకులకి కోర్టులు కానీ, పోలీసులు కానీ స్పెషల్ ఎగ్జామ్షన్ ఇవ్వద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక సామాన్యమైన రౌడీకి మీరు ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తారో పోలీసులు నేను బట్టలు తీసి కొడతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అదే ట్రీట్మెంట్ ఇవ్వండి. మీరు 7 సంవత్సరాల అవసరమున్న పోలీసులు నేను తీసుకొచ్చి నేను వాళ్ళని బట్టలు తీసి 1,00,000 మంది పోలీసులను కొడతా అంటున్నాడు. మీరు అతని పట్ల మీరు ఎందుకు మీరు సరైనటువంటి స్టాండ్, కఠినమైన నిర్ణయాలు ఎందుకు తీసుకోవట్లేదు? చట్టం అందరికీ సమానమే. అందువల్ల ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడే రాష్ట్రం ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ సార్.